యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బాగుంది. ధనుష్ నాగార్జున చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ సినిమా బాగుంది, చాలా బాగుంది. బాగా తీశారు. స్క్రీన్ ప్లే కానీ ఓవరాల్ శేఖర్ కమల ప్రీవియస్ కాకపోతే జోనర్ మార్చారు అంత శేఖర్ కమల. లేదు రన్ టైం వల్ల ఏం లేదు. రన్ టైం ఈజ్ ఓవర్ గుడ్. లేదు అట్లా ఏం లేదు. అట్లా నథింగ్. ఎవ్రీథింగ్ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ నైస్. బోత్ ధనుష్ అండ్ నాగార్జున ఆల్సో. పవర్ అండ్ రష్మిక. ఎవరు అట్లా ఏం లేదు. ఓవరాల్ సినిమా బాగుంది. మనీ బాగుంది. అట్లా ఏం లేదు. ఓన్లీ మెయిన్ మనీ బెగ్గర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఓవరాల్ హ్యూమన్ లైఫ్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనీ గురించి చూపించారు కానీ ఫుల్ కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏముందో పర్ఫెక్ట్గా చూపించారనమాట. ప్రజెంట్ జనరేషన్ ఏముంది, అసలు సబ్జెక్ట్ ఏం నడుస్తుంది అనేది చాలా బాగా చేశారు. అసలు శేఖర్ కర్మల డైరెక్టర్ ఎక్సలెంట్. అసలు ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక యాక్టింగ్ కానీ, నాగార్జున యాక్టింగ్ కానీ ఇరగదీసింది. అసలు ఒక్కరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్తో సినిమా చూశారండి. చాలా బాగా చేశారు. సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ ఎక్సలెంట్ అండి. చాలా బాగా తీశారండి. చాలా బాగా తీశారు. చెప్పండి. ఓకే, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు అన్నీ చెప్తున్నా, సినిమాలో ఇది మైనస్ అనేది లేనేలేదు. చాలా బాగా చాలా బాగుందండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి సార్? సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుందండి. సార్ ధనుష్ గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంది? ధనుష్ గారి కన్నా నాగార్జునదే బాగా ఎక్కువ ఉంది అబ్బా సినిమా అంతా. ధనుష్ గారిది ఉంది. ధనుష్ గారు ఆయన యాక్షన్ ఆయన చేశారు. చాలా బాగుంది సినిమా. నాగార్జున గారి కన్నా ధనుష్ గారి యాక్టింగ్ లెవెల్లో డామినేట్ చేశారంటున్నారు. డామినేట్ చేసినట్టే ఉంది మరి ఇందులో. అంటే సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు మీరు? సినిమా మొత్తం హైలైట్ నాగార్జున బాబే కనిపిస్తారు. అంతే, కనిపించారు. ఇంకెవరు కనిపించరు. హీరోయిన్ కానీ రష్మిక మందన్న ఎవరు లేరు ఇంకా. ఆయనదే. స్టోరీ ఏ విధంగా ఉంది? స్టోరీ సూపర్ అండి. చాలా శేఖర్ కమల్ గారు చాలా బాగా ట్రీట్ చేశారు సినిమా అంతా. చాలా మంచి మూవీ. అంటే ఈ సినిమా నుంచి మనం ఏ మెసేజ్ నేర్చుకోవచ్చు సార్? ఈ సినిమా నుంచా? ఒక ధనికుడు పేదవాడి గురించి తెలుసుకోవాలి అంతే. ప్రజలందరూ ధనవంతులు ఎలాగుంటారు, పేదవాడు ఎలాగుంటాడు, దాని గురించి బాగా చెప్పారు. మొత్తం లాస్ట్లో మీకు మొత్తం స్టోరీ ఎలా ఏంటి అని అంతా తెలుస్తుంది. హీరోయిన్ అంటే అది హీరోయిన్ తక్కువ అంటే హ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎక్కువ అనొచ్చు. మూవీలో ఎంత హ్యూమర్ ఉంది అంతంతా రష్మిక మందన పార్ట్తోనే ఉంది ఎక్కువ ఏదైనా ఉంటే. ఓవరాల్ బాగుంది. ఐ గివ్ ఇట్ 9 out of 10. అంటే బ్రో చెప్తున్నా కదా, నాగార్జున వైఫ్ పేరు అమలా, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమలా అట్లుంది. అంత బాగుంది బ్రో. షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. ఎందుకు ఇంతగానో ఎగ్జైట్ అవుతున్నా అంటే మూవీ డిఎస్పి గారు మంచి మ్యూజిక్ ఇచ్చిర్రు. ఎట్లాంటి మ్యూజిక్ ఇచ్చిరంటే పోయిరా 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 మావా అట్లున్నాయి సాంగ్స్. అయితే ఉన్నాయి 2 సాంగ్స్ అయినా కూడా మంచి అంటే మంచి మజా వచ్చింది సినిమా చూస్తుంటే. మీకు కూడా మజా కావాలంటే మూవీ చూడండి. స్టోరీ చెప్తున్నా కదా, మంచి స్టోరీ, ఒక నీట్ స్టోరీని చాలా బాగా ప్రజెంట్ చేసినారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ. సస్పెన్స్లు ఏమవుతుందో, నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అనే ఒక ఫీలింగ్ కలిగించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి. అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం అదే మాత్రం బిల్ అవ్వకుండా, ఏం మాత్రం అది క్రమం తప్పకుండా ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని క్లియర్ కట్గా ఒక ఎమోషనల్గా క్లాసిక్ టచ్తో చెప్పాడు. ఆయన సినిమాలను చాలా క్లాసిక్గా ఉంటాయి, బట్ ఇందులో ఎమోషనల్ టచ్ ఎక్కువ ఇచ్చాడు అనమాట. ఇంకా ధనుష్ గారి కోసమే మాట్లాడుకోవాలి సినిమా అంతా కూడా. ఆయన యాక్టింగ్తో నిజంగా అక్కడ యాక్షన్ ధనుష్ కాదు, ఒక బెచ్చగాడు అన్నంత విధంగా మన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతాం. నిజంగా జీవించాడని చెప్పాలి. ఇంకా నాగార్జున కోసం చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేశాడు. అలాగే రెగ్యులర్గా ఫార్మాలిటీనే పోతుంది. నాగార్జున క్యారెక్టర్ కోసం పెద్దగా మనం చెప్పుకోవాలి, బట్ యాక్టింగ్ పరంగా ఆయన రెగ్యులర్ యాక్టింగ్ అనే చెప్పాలి. బట్ నిజంగా
ఒక నటనలో విశ్వరూపం చూపించిన ధనుష్ అన్న. నిజంగా ధనుష్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. బట్ శేఖర్ కమల్ గారు ఎక్కడ కూడా కథని బిల్లు అవ్వకుండా, ఎక్కడ స్క్రీన్ ప్లే అవ్వకుండా, ఎక్కడ మనకి బోర్ అని కాకుండా సినిమా అంతా కూడా ఒక ఎమోషనల్గా క్లాసిక్గా ఒక డబ్బుకి అత్యాత్మక మధ్య తేడాను చూపిస్తూ అటు ఎమోషనల్గా టచ్ చేస్తూ చాలా బాగా తీశారు. బట్ ఏంటంటే సినిమా 3 గంటల 5 నిమిషాలు ఎంత ఉంది, దాన్ని ఇంకొక హాఫ్ అన్ అవర్ ట్రిమ్ చేస్తుంటే ఒక బిగ్గెస్ట్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అవుతున్నాం. బట్ దీన్ని ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నా, సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఎమోషనల్గా ఉన్నా, బట్ ఇంకా క్లైమాక్స్ రావట్లేదు అన్న చిన్న ఫీల్ అయితే వస్తుంది. సో దాని ద్వారా ఒక లెంత్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. 3 గంటల సేపు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు, బట్ ఎమోషనల్గా అనిపించింది. బట్ రష్మి గారు క్యారెక్టర్ని అయితే రష్మి గారిని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒక గ్రాండ్ ఇయర్, ఒక క్రేజ్ కోసమే తీసుకున్నారు. బట్ ఇందులో ధనుష్ గారు ఎంత ముఖ్యం, నాగార్జున గారు కూడా అంత ముఖ్యం. బట్ రష్మి గారు లాస్ట్ 10 మినిట్స్ ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి పెట్టారని నాకు అనిపించింది అయితే. బట్ డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎవ్రీ ఎమోషనల్ సీన్స్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము చూసిన ఎవ్రీ సీన్లోనూ కూడా అంత ధనుష్ గారి యాక్టింగ్, డిఎస్పీ గారి మ్యూజిక్తో అది ఇంకా ఎంజాయ్ చేసాం మేము సీన్. ఇంకా పోయిరా సాంగ్ అయితే ఐమాక్స్లో కూడా చాలా సందడి చేసింది. బట్ ఇక్కడ సింగిల్ థియేటర్లో ఇంకా బాగుంటుంది అనమాట. ఆ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా కుబేరా మూవీ కోసం చెప్పుకొచ్చేది ఏంటంటే ఒక క్లాసికల్ ఎమోషనల్ హిట్గా చెప్పుకోవచ్చు అన్న. ఇంకా శేఖర్ కమల్ గారు అయితే కొంచెం కార్ కాస్ట్ కూడా చాలా ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి బ్రో, అద్భుతంగా ఉంటాయి. నేను సినిమా చూసిన తర్వాత ఫీల్ అయింది ఏంటంటే చాలా అద్భుతమైన మూవీ చూసాను అనిపించింది, చాలా బాగా అనిపించింది. చాలా అందరూ కూడా చాలా పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారు. ధనుష్ కానీ, నాగార్జున కానీ, రష్మిక కానీ చాలా బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుద్ది మూవీ. మిమ్మల్ని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, ఆనందపరుస్తుంది. ప్రతి ఒక్క ఎమోషన్ ఉంది మూవీలో. మనం దేని గురించి అయితే తప్పిస్తున్నామో ప్రతి ఒక్క ఎమోషన్ కూడా సినిమాలో క్యారీ అయింది. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల్లో ఒక మంచి సినిమా చూశాను అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. శేఖర్ కమల్ గారు డైరెక్షన్ మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది మూవీలో. మనకు ఎక్కడ కూడా బోర్ లేదు సినిమాలో, చాలా బాగా అనిపించింది. సో చాలా రోజుల తర్వాత మంచి సినిమా అనిపించింది. ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి సినిమాలు రావాలంటే. సో ఎంకరేజ్ చేయండి, చాలా బాగుంది, బాగా అనిపించింది. శేఖర్ కమల్ గారు డైరెక్షన్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ అన్నీ చాలా బాగా అనిపించాయి. నాగార్జున గారు కూడా సెటిల్గా చేశారు చాలా రోజుల తర్వాత. చాలా మంచి పర్ఫార్మెన్స్ అనిపించింది. అలాగే రష్మిక కూడా చాలా బాగా చేసింది. అందరూ బాగున్నారు, మ్యూజిక్ బాగుంది. డిఎస్పీ గారు చాలా బాగా ఇచ్చారు సాంగ్స్ కూడా. సో నా రేటింగ్ వచ్చేసి 3.5 బ్రో, 5కి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను శేఖర్ కమల గారికి తక్కువ అంచనేషన్ వచ్చా. సో నన్ను ఒంగు పెట్టాడు. అంటే నేను ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదంతా ఇందులో చూపించాడు. సో నాకు మంచి బ్లాక్ బస్టర్ అయింది సినిమా. సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్నాయి. సో నేను సాంగ్స్కి నాకు అంత ఏం అనిపించలేదు, కానీ ఎమోషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా మంచి ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ యాక్టింగ్లో ప్రూవ్ అయిపోయారండి. సో వాళ్ళకి యాక్టింగ్ ఎవరు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. లెంత్ ఎక్కువ ఎవరిది ఉందంటే ధనుష్ గారిదే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. నేను 5కి 4 ఇస్తా. ఫ్యామిలీ అంతా కూడా చూడాల్సిన సినిమా ఇది. అంటే నేను ఏమంటున్నానంటే శేఖర్ కమల్ గారు అంటే ఒక ఆయన సినిమా అంటే ఒక ఉంటుంది కదా, ఒక శైలి. సో నాకు ఇందులో అది ఎక్కడైనా తగ్గుద్దేమో అని చెప్పి చిన్న డిసప్పాయింట్మెంట్తో వచ్చా. సో నాకు ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి మించుంది ఈ సినిమా. సో 500 కోట్ల పైనే కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. రేపటి నుంచి థియేటర్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోతాయి. You never get bored seeing the movie. I would give 5 out of 5. Excellent, mind blowing. Mind blowing. Nagarjun garu. No way. Why boring? How you take you know to the movie? 3+ No. 5 out of 5. లేదు మీరు అందరూ నుంచి మూవీ చూడండి. మీరందరూ ఇప్పుడే కుబేరా చూసి వచ్చానన్న. మూవీ టైటిల్కి తగ్గట్టు ప్రొడ్యూసర్కి కుబేరుడయ్యే ఛాన్స్ అయితే లేదనిపిస్తుంది. ఎందుకు అంటే కమర్షియల్ సక్సెస్ అయితే కాదన్న మూవీ. అది ప్రొడ్యూసర్ గారు కూడా ముందే చెప్పారు. నేను 0 ఎక్స్పెక్టేషన్స్తో ఉంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మాత్రం మనం ఉండలేము, ఏళ్ళలేము ఇండస్ట్రీని అని. సో ఇలాంటి మంచి సినిమాలు తీసుకొస్తూనే ఉండండి. జనాలు దాన్ని మంచి సినిమా అని ఫీల్ అవుతారు. దానికి రావాల్సిన మంచి టాక్ అనేది వచ్చినప్పుడు వస్తుంది అంతే. శేఖర్ కమల గారు కూడా అదే చెప్పారు. 10 రోజుల తర్వాతనో, నెల రోజుల తర్వాతనో దీన్ని మంచి సినిమా అనే కన్నా జనాలు యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని. బట్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, చేయలేని వాళ్ళు 1 నెల రోజుల తర్వాత, 6 నెలల తర్వాత ఓటీటీలో, టీవీలో చూసి మంచి సినిమా అంటారు. నాకు పర్సనల్గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది.
నాకు చాలా నచ్చింది. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ వచ్చింది. ఆ మంచి సినిమా చూసి బయటకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంది. నేను కట్టిన డబ్బులకి అమ్మయ్య చాలరా భయ్ మంచి సినిమా చూశానన్న ఫీల్ అయితే నాకుంది. ఎందుకు అంటే శేఖర్ కమల గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాము. ఆయన సినిమాల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్, ఆ మ్యాజిక్ అనేది ఈ సినిమాలో కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి లైఫ్ స్టోరీ మనకి ఇస్తారు యూజువల్గా. అలాంటిది ఆయన జానర్లోంచి బయటకు వచ్చి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో, ఒక సోషల్ ఓరియంటెడ్ మూవీతో మనం ముందుకు వచ్చినప్పుడు జనాలు దాన్ని ఎలా తీసుకుంటారు అనే భయం లేకుండా దాన్ని తీశారు కదా, హ్యాట్స్ ఆఫ్. సో స్క్రీన్ ప్లే విషయానికి వస్తే బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే. డబ్బు అనేది మనిషిని ఎంత దిగజారేలా చేస్తుంది అనేది సినిమాలో ఒక చిన్న మెసేజ్. సో ధనుష్ గారు ఆ రోల్లో, ఆ బిచ్చగాడు రోల్లో జీవించేశారు. ఆయన గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రతి సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నారు. అంత స్టార్డమ్ ఉన్న హీరో ఒక బిచ్చగాడిలాగా చెత్త కుప్పలో, డంపింగ్ యార్డ్లలో తిరగడం అనేది మాటలు కాదు. సో ఆయన క్యారెక్టర్ ఆర్క్ అనేది స్టేజ్కి డెవలప్ చేసుకుంటూ వచ్చారు శేఖర్ కమల గారు. లాస్ట్కి వచ్చేవారికి డబ్బు మీద ఒక బిచ్చగాడికి కూడా కోరిక కలుగుతుంది. అలాంటి సినిమా ఇది. అది ఎందుకు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ నాగార్జున గారి క్యారెక్టర్ టాలీవుడ్కి మీరు ఎందుకు కింగో ఈ సినిమా చూశాక మళ్ళీ అర్థమైపోద్ది. మీరు ఇలాంటి క్యారెక్టర్స్ అనేది ఇంకా చేయాలి, జనాలు ఇంకా ఇంకా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఎప్పటికీ టాలీవుడ్కి మాత్రం కింగే. సో జనరేషన్కి తగ్గట్టు నాగార్జున గారు కూడా జనాలకు నచ్చేలా క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ రష్మిక మందన క్యారెక్టర్ ఆర్క్ అనేది చెప్పడానికి వస్తే మంచి సపోర్టింగ్ రోల్. స్క్రీన్ టైం ఎక్కువ లేకపోవచ్చు, బట్ ఆవిడ క్యారెక్టర్ లేకపోతే కొన్ని క్యారెక్టర్స్ ముందుకెళ్ళవు, సినిమా ముందుకెళ్ళదు. లైక్ హెల్పింగ్ హ్యాండ్ అనమాట రష్మిక గారి క్యారెక్టర్ అనేది ధనుష్కి. సో అది లేకపోతే మాత్రం సినిమా ముందుకెళ్ళదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. అండ్ డిఎస్పి గారి మ్యూజిక్ సో సూదింగ్. అంటే ఆయన కొట్టే ఎవ్రీ మ్యూజిక్, ఎవ్రీ కమర్షియల్ మ్యూజిక్కి వేరేగా రొటీన్గా లేకుండా చాలా సింపుల్గా, భారీ భారీ ఎలివేషన్స్ లేకుండా, ఎక్కడ ఇది అనవసరం అనిపించకుండా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సూదింగ్ అనిపించింది. సిచ్యువేషన్కి జనాలు కనెక్ట్ అయ్యేలా ఇచ్చారు ఆ బీజిఎం. సో ఓవరాల్గా మంచి సినిమా. నేనైతే 3.5 దాకా ఇస్తాను. మూవీ ఇప్పుడే సినిమా చూశాను, శేఖర్ కమల గారి సినిమా. చాలా అద్భుతంగా తెరకెక్కించారు. సో ఇక్కడ ఏంటంటే కుబేరులు అంటే చాలామంది కుబేరులు ఉంటారు. అంత ప్రపంచంలో చాలామంది 100 నెంబర్ ఆఫ్ కుబేరులు, అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రపంచం అంతా కుబేరులే. సో ఇక్కడ కుబేరులకి, ధనికులకి, పేదలకి జరుగుతున్నటువంటి పెద్ద యుద్ధం. ఆ యుద్ధమే చిట్ట చివరి దాకా ప్రయత్నించాడు శేఖర్ కమల గారు. సో మెయిన్ అంశం ఏంటంటే ఉన్నత స్థాయిలో వాళ్ళని, లో స్థాయిలో ఉన్న ఎలా కన్విన్స్ చేయాలనుకున్నది అదే కాన్సెప్ట్. ఇంకొక విషయంలో పెద్ద గొప్ప విషయం ఏంటంటే శేఖర్ కమల గారు ఇక్కడ చేసినటువంటి అంశం ఏంటంటే మ్యూజిక్తో, తనదైన మ్యూజిక్తో దేవిశ్రీ ప్రసాద్ గారు బిడ్డ కన్నప్పుడు చిట్ట చివరి దాకా కూడా బిడ్డ ఎటువంటి లో స్థాయికి వెళ్తాడు, ఎటువంటి జీవన మనుగడ కొనసాగిస్తాడు అనేది బిడ్డ తల్లి పసిగట్టద్ది. ఆ విధానాన్ని ఒక పాటలో క్యాచ్ చేశారు. ఆ పాట మాత్రం నాకు చాలా అద్భుతంగా నచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ గారు పాటలు చాలా వర్ణించారు. సో ఇంకొకటి ఏంటంటే ఆ లో స్థాయిలో ఉన్నటువంటి ఆ బిచ్చగాడి క్యారెక్టర్లో ధనుష్ గారు ఒదిగిపోయిన విధానం కానీ, ఉన్నత స్థాయి క్యారెక్టర్ ఎవడైనా చేయొచ్చు, లో స్థాయిలో ఉన్నటువంటి క్యారెక్టర్ చేయడమే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి క్యారెక్టర్లు చేయాలని చేసేదానికి ముందుకు రండి. శేఖర్ కమల గారు మొన్న ఆడియో ఫంక్షన్లో రాజమౌళి గారు వచ్చినప్పుడు ప్రజలందరికీ చాలా అర్థమైంది. ఎందుకంటే ఈ చిత్రంలో ఏదో మెసేజ్ ఉందని. సో ఇదైతే విధంగా ప్రయత్నం చేసినటువంటి విధానం చాలా బాగుంది. సో నాగార్జున గారు చిట్ట చివరిదా కూడా బ్యాక్గ్రౌండ్ నిలబడి చేసినటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. సో రష్మిక గారు చిట్ట చివరిదా కూడా ధనుష్ గారితో చేతోడు కూడా నడిపించినటువంటి విధానం. సో సినిమా మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.